శ్లోకములు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. గురువు గారిని మహానారాయణ భజత్ని కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. కొనసాగించండి గురువు గారు. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయః సిద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. మహానారాయణంలో మనం ఈ మంత్రం దగ్గర ఉన్నాం. ఇందులో సాధన సిద్ధి దారి ఇవన్నీ చక్కగా మనకు తెలియజేస్తున్నది మంత్రం వేదమాత. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. మొట్టమొదట ఆ పరమాత్మ అనుభూతి. అనుభూతి అని అంటే ఇక్కడ లోకంలో ఏదో ఒక అనుభవం కలగటం లాంటిది కాదు, అదే అయిపోవటం. దాన్నే ఏకత్వ స్థితి అంటారు, అద్వైతం అంటారు. దానికి మార్గాన్ని ఈ మంత్రం మనకు తెలియజేస్తోంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. వేదాంతము, వేదము, వేదాంతము అని రెండు పదాలు మనం సాధారణంగా వాడుతూ ఉంటాం. వేదము అని అంటే అనేక పర్యాయాలు చెప్పుకున్నాము. ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి అలౌకిక అయిన ఉపాయాన్ని తెలియజేసేది. ఇష్టము అనిష్టము అనేవి లౌకికమైనవి కావు. ఇష్టము పరమాత్మతో తాదాత్మ్యం పొందటమే.
అనిష్టము అంటే సంసారంలో మగ్గిపోతూ ఉండటమే. ఈ ఇష్టమైనటువంటి పరమాత్మ తాదాత్మ్య స్థితి పొందటానికి, అనిష్టమైనటువంటి సంసారం నుంచి తొలగిపోవటానికి ఒక చక్కటి మార్గాన్ని చెప్పేది వేదం. వేదబద్ధమైనటువంటి దానినే వేదాంతము అని అంటారు. దాన్నే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా ఆ వేదాంత విషయాలు. అయితే ఈ వేదాంత విషయాలు ఏదో లౌకికమైనటువంటి వస్తు సంబంధమైన జ్ఞానంలాగా అంత సులభంగా మనకు అర్థం కావు. దానికి చాలా మొట్టమొదట గురువనుగ్రహం కావాలి. రెండవది సాధన చెయ్యాలి. మానసికమైనటువంటి తపస్సు. ఇదివరకు మనకు చెప్పారు, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని. తపస్సు చేత బ్రహ్మమును తెలుసుకోవాలి అని. తపస్సు అంటే ఏకాగ్ర భావన. మనస్సుని, ఇంద్రియాలని, తర్వాత దేహాన్ని, స్థూల దేహాన్ని, వీటినన్నిటినీ ఒక చోట మాత్రమే తగులుకొని ఉండేట్టుగా చేయటం అనేది తపస్సు యొక్క పరమార్థం. కాబట్టి తపస్సా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అనేటువంటి దాన్ని మనం ఆలోచించినట్లయితే, తపస్సు అనేటువంటిది 3 కరణములను ఒక చోట చేర్చి నిలుపుకోగలగటం అనేటువంటి దానికి తపస్సు అని పేరన్నమాట. అటువంటి తపస్సు చేత బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అని అన్నారు. దాన్నే ఇక్కడ వేదాంత విజ్ఞానము అని అన్నారు. విజ్ఞానము అనంటే లోకంలో మామూలుగా శాబ్దికమైన అర్థం ఏమిటంటే, శిల్పశాస్త్రములకు సంబంధించిన తెలివి. కానీ ఇక్కడ విశేష జ్ఞానము. విశేష జ్ఞానం అంటే వేదాంతములో పైగా ఉండేటువంటి విషయం గాక చిట్ట చివరికి, అంటే దాని తరువాత యద్జ్ఞాత్వా నివర్తంతే అని అన్నారే, ఏది తెలిసిన తరువాత మళ్ళీ తిరిగి రావటం అంటూ, మళ్ళీ తెలుసుకోవాల్సిందంటూ లేకుండా ఉంటుందో అటువంటి స్థితి వేదాంత విజ్ఞానము. ఆ విజ్ఞానమునందు సునిశ్చిత అర్థాః, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఒత్తిడి. అంటే ఏదో ఆషామాషీగా చూడవద్దు, దీనిని బాగా హృదయానికి పట్టించుకోవాలి అని చెప్పడానికి కొన్ని శబ్దాలు వాడతారు. సునిశ్చితము. సు అంటే చక్కని, చెదరని, గట్టిగా ఉండేటువంటి. నిశ్చితము అంటే ఊగులాట వ్యవహారం లేదు. ఇదే అదే, దాని దగ్గరికి వెడదామా, దీని దగ్గరికి వెడదామా అనేటువంటిది లేకుండా ఒకే ఒక గమ్యం మీద నిలిచి ఉన్నటువంటి అర్థము కలిగినటువంటి వాళ్ళు సునిశ్చితార్థాః. సునిశ్చితమైనటువంటి విషయం కలిగిన వాళ్ళు. ఆ విషయం ఏమిటి అంటే జీవ బ్రహ్మ ఐక్యమే. జీవుడు బ్రహ్మము తత్వతః ఒకటే. కానీ అజ్ఞానం వల్ల నేను వేరు, బ్రహ్మము వేరు అనుకుంటున్నాడు సాధకుడు. అలా అనుకోవటం చేత ఈ సంసారమంతా పెరిగిపోయింది. మన్ని నరక కూపంలోకి తోసివేస్తోంది. దీని నుంచి మనం బయటపడాలి అంటే వేదాంత విజ్ఞాన సంబంధమైనటువంటి చక్కని, నిశ్చితమైనటువంటి విషయము కలిగి ఉండాలి. ఆ విషయం ఏమిటి అని అంటే, జీవుడు బ్రహ్మము వేరు కాదు, ఒకటియే అనుకోవటం. మనం లోక వ్యవహారంలో చూడండి, అనేకమైనటువంటి భేదాలు చూస్తున్నాం. ఇది చెట్టు, అది పుట్ట, ఇది గట్టు, ఇది వీడు మనిషి, ఆమె స్త్రీ అని ఈ విధమైనటువంటి నానాత్వ భావన, అనేకములు ఉన్నాయి అనేటువంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. ఈ అనేకమైనటువంటివి ఉన్నమాట నిజమే, కనిపిస్తున్న మాట నిజమే, కానీ అందులో ఆ అనేకములో నానా అనేటువంటి వాటిల్లో
మనకు తెలియరాకుండా గూఢంగా ఉండేటువంటి ఏకత్వ లక్షణం ఉంది. దానిని పట్టుకోవాలి. ఏకత్వ లక్షణం అంటే ఒక చిన్న ఉదాహరణ తీద్దాం. మన శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, తల, చెయ్యి, నోరు, కాళ్ళు మొదలైనటువంటివి. ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలే కొన్ని వందలున్నాయి. ఆ తర్వాత ఆ అవయవాల్లో మళ్ళీ అణురూపాల్లో మళ్ళీ అనేకమైనటువంటి పదార్థాలున్నాయి. ఈ దేహము అనేటువంటి దాంట్లో దీన్నే పిండాండము అంటున్నాం. ఈ పిండాండములో బ్రహ్మాండములో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అంటే అది నానాత్వం. అయితే మనం వ్యవహారంలో కూడా నా కన్ను, నా ముక్కు, నా చెవి, నా నోరు, నా హృదయము, నా కాలు, నా చెయ్యి అని ఇట్లా అంటున్నాం. ఆ ఒక్కదానితో సంబంధం కలుపుకుంటున్నాం. కానీ ఆ సంబంధం కలుపుకునేటప్పుడు మనం అజ్ఞానం చేత నేను వేరు, నా అవయవము వేరు అనుకుంటున్నాం గానీ నిజానికి అన్నీ నేనే. ఆ విధంగానే బ్రహ్మాండంలో అనేకమైనటువంటి గోళాలు, అనేకమైనటువంటి భూతాలు, అనేకమైనటువంటి ప్రాణులు ఇవన్నీ ఉన్నా వీటన్నిటినీ కలగలిపి ఒకే ఒక్క సూత్రంలో బంధించేటువంటిది ఏమిటంటే ఆత్మతత్వము. దాన్నే పరమాత్మ అని అంటున్నాం. దీన్ని సాధారణ జ్ఞానం చేత కూడా మనం పొందవచ్చు. అయితే అది ఆ పొందటానికి మార్గం అడ్డంగా మనకు లోకం అనేటువంటిది జగత్తు కనిపిస్తోంది. అందుకనే శాస్త్రం ఏం చెప్తోందంటే ఈ జగత్తంతా నీకు కనిపించేదంతా కనిపించినట్టు ఉండేదే గాని నిజంగా లేదు అని చెప్తోంది. కనిపిస్తుంటే లేదనెట్ట అంటామంటే మనం ఇదివరకు కొన్ని ఉదాహరణలు చూసుకుందాం. అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తోంది. ఉందా? కనిపిస్తున్నంత మాత్రం చేత ఉందనుకోవటానికి లేదు. కనిపిస్తోంది కానీ లేదు. అలాగే జగత్తు కనిపిస్తోంది గాని లేదు. ఏమి ఉన్నది? బ్రహ్మమే ఉన్నది. దాన్నే అద్వైత మూల సిద్ధాంతంగా చెప్పారు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని. ఈ ఈ లక్షణాన్నంతటినీ కూడా శాస్త్ర విషయ జ్ఞానం చేత, గురువు అనుగ్రహం చేత పొందటం అనేటువంటి దానికి సంబంధించి ఈ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః అనేటువంటి పదబంధం మనకు తెలియజేస్తోంది. ఇప్పుడు మనం అనుకున్న విషయమంతా ఈ మొదటి పాదానికి, ఈ మంత్రంలో మొదటి పాదానికి సంబంధించినటువంటి వివరణ అన్నమాట. మొత్తానికి ఈ మొదటి పాదంలో ఏమిటి చెప్తున్నారు? మనం ఒక నిశ్చయమైనటువంటి విషయానికి రావాలి. ఏమిటి ఆ విషయము అంటే జీవబ్రహ్మైక్య భావన. జీవుడు వేరు, బ్రహ్మము వేరు అనేటువంటి భావనను తొలగించుకుని జీవుడే బ్రహ్మము అనేటువంటి భావన రావటం. అదిగో అటువంటి భావన వచ్చినటువంటి వాళ్ళు తర్వాత అట్టా వచ్చిన వాళ్ళు ఒక పని కూడా చేయాల్సి వస్తుంది. ఏమిటి ఆ పని అని అంటే సన్యాస యోగాన్ని అవలంబించాలి. సత్ న్యాస యోగం. సన్యాసము అని అంటే ఈ దృష్టిలో కనిపించేటువంటి ప్రతి పదార్థము మీద మనకు ఉండేటువంటి స్వామిత్వ లక్షణము, నాది అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని తీసి చక్కగా ఒక చోట దాచిపెట్టడం. నాది కాదు అనేటువంటి భావనతో తీసి పక్కన పెట్టడం. దాన్నే సత్ న్యాసము. సతి న్యాసము అని కూడా. సత్ అంటే పరమాత్మ, దాని యందు పెట్టేయటం. అంటే నేను రఘునాథ్ శర్మను, నాకు ఒక ఇల్లుంది, ఒక భార్య ఉంది, పిల్లలున్నారు మొదలైనటువంటి వ్యవహారాన్నంతటినీ కూడా తీసేసి దీన్ని పరమాత్మ యందు సమర్పించి పెట్టడం. మనం దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకువెడతాం. ఆ కొబ్బరికాయ కొడతాం. కొట్టి దేవుడి పాదాల దగ్గర పెడతాం. ఈ ఈ ఈ దేహం అనేటువంటిది ఒక కొబ్బరికాయగా భావించండి. ఆ కొబ్బరికాయ లోపల
గుజ్జు, ఆ చిన్న చిన్న కొబ్బరి పీచులు లాంటివి, నీళ్లు, ఒక రుచి, ఒక రంగు మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టామంటే అర్థం ఏమిటి? అయ్యా, నా దేహము అనేటువంటి కొబ్బరికాయ లాంటి ఒకానొక పదార్థాన్ని, దానిలో ఉండేటువంటి పట్టు అంటే దాంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఉండేటువంటి బంధం ఏదైతే ఉందో దాన్ని 2 ముక్కలు చేసి, ఆ 2 ముక్కల్ని నీకు సమర్పిస్తున్నాను. అప్పుడు నేను అని జీవాత్మ భావన పోయి, నీవు అనేటువంటి త్వం అసి అనేటువంటి మాట ఉంది కదా! నీవు అనేటువంటి ఆ భావన అనేటువంటిది మిగులుతుంది. కొబ్బరికాయ కొట్టడంలో ఈ రకమైనటువంటి తాత్విక రహస్యం మనకు ఉంది అన్నమాట. దాన్నే చెప్తున్నారు. ఏమంటున్నారు? సన్యాస యోగాత్ సతి న్యాసము. ఇప్పుడు చెప్పిన కొబ్బరికాయ ఉదాహరణ తీసుకోండి. కొబ్బరికాయని కొట్టి ఏం చేస్తున్నాం మనము? భగవంతుడి పాదాల దగ్గర పెడుతున్నాం. నివేదన చేస్తున్నాం. అయ్యా, నీది 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 అని, నాది కాదు నాది కాదు అని చెప్తున్నాం. అయ్యేటప్పటికి ఏమైందన్నమాట? కొబ్బరికాయ లాంటి మన దేహము, సూక్ష్మదేహము, స్థూల దేహము, కారణదేహము మొదలైన వాటినన్నిటినీ కూడా భగవంతుడికి సమర్పించేసేసాం. అప్పుడు ఏమైంది? మనము లేము. మనము జీరో. మనం ఖాళీ అయిపోయినాం. దాన్నే ఈ మంత్రం చెప్తోంది. సతి న్యాసము. సతి అంటే పరమాత్మతత్వము నందు తీసుకెళ్ళి సమర్పించుకోవటం. న్యాసం అంటే తీసుకెక్కడ పెట్టడం. నితరాం ఆస్ ఉంచటం. అంటే మళ్ళీ దాని యందు నాది అనే భావన లేకుండా సమర్పించడం అన్నమాట. అది ఒక యోగం. యోగం అనంటే మామూలుగా యమము, నియమము మొదలైనటువంటివి ఈ యోగం కాకుండా, యోగము అనంటే 2 వస్తువులు కలిసి ఏకమైపోవటం. యుజ్ అనే అంటే ధాతువుకి కలవటం అని అర్థం అన్నమాట. యోగము. యోగము అనంటే ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఉందనుకోండి. ఈ 2 కలిపితే ఇది ఒకటి, ఇది ఒకటి అనేటువంటి భావన పోయి ఇది ఒక్కటి నమస్కారము అని భావన ఎట్లా ఉంటుందో దాన్నే యోగము అని అంటారు. సన్యాసయోగాత్. ఈ యోగం వల్ల ఏమవుతుంది? ఈ ఈ పరమాత్మతో తాదాత్మ్యం అనేటువంటి సిద్ధించడానికి తగినటువంటి పూర్వరంగం ఏర్పడుతుంది. ఆ తర్వాత యతయః కావాలి, యతులు కావాలి. యతులు అనంటే ప్రయత్న పరులు. అంటే అర్థం ఏమిటనమాట? ఏదో అయిపోయింది, కొబ్బరికాయ కొట్టాం, అక్కడ పెట్టేసేసాం అని మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ మన సంసారము, మన పరిస్థితులు వాటికి వస్తూ ఉంటామే. అటువంటిది కాకుండా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఎందుకనంటే ఒక విత్తనం నేలలో వేసిన తర్వాత దాన్ని పెరగటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి పంట వచ్చేదాకా మనం దాని మీద చూపు ఎట్లాగైతే మరల్చకుండా ఉండాలో, ఆ విధంగానే యోగ సిద్ధి రావాలి అని అంటే వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. అందుకనే యతయః అన్నారు. యతయః అంటే యత్నశీలము కలిగినటువంటి వారు. యత్నశీలము దేనికి యత్నము? జీవబ్రహ్మైక్యానికి. ఈ జీవబ్రహ్మైక్యం ఒకసారి జరిగిపోయిన తర్వాత మన ప్రయత్నం లేకపోతే విడిపోవటం కూడా సంభవిస్తుంది. కొబ్బరికాయ 2 ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకటిగా చేయటం సాధ్యం కాదు. కానీ మన మన జీవతత్వం బ్రహ్మతత్వంతో కలిసిపోయింది అనుకుంటే, అంటే నిజంగా కలిసిపోకుండా అనుకుంటే 2 కొబ్బరి చిప్పల్లాగా ఉంటాయి. కానీ ఆ 2 మళ్ళీ ఒక కొబ్బరి కాయలాగా కావటం అనేటువంటిది లోకంలో ఉండదు. గాని ఊరికే ఉపమానానికి ఎప్పుడు కూడా కొన్ని ధర్మాలే సమానంగా ఉంటాయి. కాబట్టి ఆ ఆ యోగము అనేటువంటిది చెడకుండా ఉండటానికి యత్నం కావాలి. అటువంటి యత్నం కలిగినటువంటి వాళ్ళు ఏమవుతారు అప్పుడు? శుద్ధ సత్వాహ. ఇదంతా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మ మార్గమునకు సంబంధించిందే. కర్మ మార్గము ఏం చేస్తుందంటే,
అంటే యజ్ఞములు, యాగములు, పూజలు, పురస్కారాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ మనస్సులో పేరుకుపోయినటువంటి వాసనలు మొదలైన వాటినన్నిటినీ కూడా తొలగించటానికి సహకరిస్తాయి. ఆ తొలగిపోవటం అనేటువంటి సంబంధం మనం ఎప్పుడైతే పొందామో దాన్ని అప్పుడు శుద్ధ సత్వాహ అంటే మలినము లేనటువంటి అంతరంగం కలిగినటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళు శుద్ధ సత్వులు. ఆ శుద్ధ సత్వత అనేదాన్ని సాధించటానికి వెనకాల యత్నశీలం కావాలి. తర్వాత సన్యాస యోగం కావాలి. ముందర సన్యాసం అంటే ఏమిటో, యోగం అంటే ఏమిటో తెలియవలసినటువంటి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థత్వం కావాలి. అంటే ఒకదానికొకటి కార్యము, కారణము అనే సంబంధాలతో ఉంటాయి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థత్వం చేత సన్యాసయోగం సిద్ధిస్తుంది. సన్యాసయోగం అనేటువంటి దాన్ని కొనసాగించడానికి యత్నం సిద్ధిస్తుంది. ఆ ఆ తర్వాత సిద్ధించేది శుద్ధ సత్వం. అంటే ఏ విధమైనటువంటి రంగులు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి గోడలాగా మనం తెల్లగా సున్నం వేస్తాం ఇంటికి గోడలకి. కానీ వాటి మీద ముగ్గులు మొదలైనవి వేస్తూ ఉంటాం. వాటి మీద బొమ్మలు పెడుతూ ఉంటాం. ఇంకా అనేకమైనవి చెప్తూ ఉంటాం. ఇవన్నీ సంసారానికి సంబంధించినవే. మరి ఏం చేయాలి? వీటినన్నిటినీ తీసేసి ఏ విధమైనటువంటి మాలిన్యము లేనటువంటి గోడలాంటి హృదయాన్ని మనం చేసుకుంటే ఆ స్థితిని శుద్ధ సత్వము అంటారు. అటువంటి శుద్ధ సత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తే వాళ్ళకి ఏమిటి కలిగేటువంటి ప్రయోజనము అంటే బ్రహ్మలోకే తు పరాంతకాలే వాళ్ళకి బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. బ్రహ్మలోకం అంటే ఈ పైన ఉండేటువంటి 7 లోకాల్లో సత్యలోకం అని అన్నారే అది కాదు. దానిపైన త్రిపాదూర్ధ్వముదయిత్ పురుష అని పరమాత్మకు సంబంధించిన ఇంకా మూడింతల ఉంది అని ఏదో ఒక చూచాయగా లెక్కగా మాత్రమే చెప్పారు కానీ నిజానికి అది అప్రమేయం. ఏ కొలతలకు అందనటువంటిది. అటువంటి బ్రహ్మలోకము ఆ బ్రహ్మ సాక్షాత్కారము అయినప్పుడు అది ఎప్పుడవుతుంది? పరాంతకాలే. పరాంతకాలము అని అంటే పరమాత్మకు సంబంధించినటువంటి అంతకాలము. అంతకాలం అంటే సంబంధించినటువంటి కాలము. పరాంతకాలే అంటే నిత్యము, శాశ్వతము, సత్యము అనేటువంటి స్థితి యందు. పరామృతాత్ ఆ పరాంతకాలంలో ఉండేటువంటి పరమాత్మ లక్షణం ఏమిటంటే ఆయన పరామృతుడు. అంటే అవ్యక్తము. అంటే మనకు లోకంలో ఉండేటువంటి ఏ పదార్థంలాగా ఇదిగో ఇట్లా ఉంటాడు, ఆయనకి ఇన్ని చేతులు ఉంటాయి, ఆయనకి ఇన్ని కాళ్ళు ఉంటాయి, ఆయనకి ఇంత దేహం ఉంది అనేటువంటిది ఏమీ తెలియని స్థితి. దాన్నే శూన్యము అని అంటాం. శూన్యము అని అంటే ఏమీ లేదు అని కాదు. ఏమీ లేనితనాన్ని అనుభవించటానికి శూన్యము అని పేరు. అటువంటి పరాంతకాలే ఏమవుతారు వాళ్ళు? ఈ సాధనంతా చేసి ఆ తోటకి వెళ్ళినప్పుడు నేను అనేక పర్యాయాలు మనం ఉపమానంగా ఒకటి తీసుకున్నాం చూడండి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తుగా ఎదురుగుండా ఆ వరుసలో మనుషుల వరుసలో చీమల బారులాగా ఉండేటువంటి వాళ్ళల్లో మన అవకాశం వచ్చేటప్పటికి ఎదురుగుండా విగ్రహం కనిపిస్తూ ఉంటుందే, ఆ కనిపిస్తూ ఉండేటువంటి స్థితి లాంటిది. అటువంటి దాన్ని చేరుకుంటారు. చేరుకుంటే అప్పుడు ఏమవుతారు వాళ్ళు? సర్వే అందరూ కూడా పరిముచ్యంతి. అక్కడ మనం ఈ ఉదాహరణ ద్వారా మనం గమనించాల్సింది ఏమిటంటే ఆ చివరి క్యూలో చివరి వెళ్ళి మనకు దర్శనానికి అవకాశం కలిగేటప్పుడు మామూలుగా ఇంకా లోకము, ఇది ఒక దేవాలయము, నేను నా వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు, ఆ ముందర అర్చకులు ఉన్నారు, అక్కడ ఏదో ఒకటి ఉంది, ఇవేమీ ఉండవు. ఉన్నదొక్కటే ఏకం సత్, ఒక్కటే ఉన్నది.
అది త్రికాల అబాధ్యమైనటువంటిది. అది ఉండటమే శీలం కలిగింది కానీ ఎప్పుడు ఉన్నది, ఎక్కడ ఉన్నది అనేటువంటిది లేదు అనేటువంటి భావన. దాని పేరే పరిముచ్యమాన స్థితి. వదిలిపెట్టేసేసింది అన్నీ. ఇంక ఏ సంబంధము లేదు. అయితే మళ్ళీ మనకు వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాం కదా అంటే, అదే మనకు పరిపూర్ణమైనటువంటి స్థితి కలక్కపోవటం. నిజానికి అది ఒక సాధనలో దారి, ఒక మార్గం. సిద్ధి అప్పుడు ఇంకా వెంకటేశ్వర స్వామి లేదు, ఆ క్యూ లేదు, దేవాలయం లేదు, 7 కొండలు లేవు, తిరుపతి నగరము లేదు, ఏమీ లేదు. ఏకాత్మ స్థితి. ఏకాత్మ అంటే సాధకుడు, సిద్ధి రెండూ కూడా రెండుగా కాకుండా ఒకటిగా కనపడటం అన్నమాట. కాబట్టి అటువంటి స్థితిని ఏమంటున్నారు? పరిముచ్యంతి సర్వే. ఈ స్థితి ఎవరికో ఒకడికి కాదు, అందరికీ చేయవలసినటువంటి సాధన సరిగా చేసినట్లయితే, గురువు అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా ఉన్నట్లయితే అందరికీ సిద్ధిస్తుంది అని చెప్పడం కోసం సర్వే అన్నారు. మిగులు లేకుండా ఎవరు దీంట్లో నుంచి తప్పించుకుపోయే పరిస్థితి లేదు అని చెప్పారు. అందుకనే చెప్పారు, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం చెప్పారు. బహూనాం జన్మనాం అంతే. అనేక జన్మలు మనకు గడిచిపోయినాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇవాళ 26వ సంవత్సరంలో మనం శ్రావణ మాసంలో ఏకాదశి తిథి నాడు ఈ రకంగా ఉన్నప్పుడు పరాహ్వనామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు ఈ రోజున మనం ఇష్టంగా ఉన్నామంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నాం మనం. ఎన్నో జన్మలు గడిచిపోయినాయి, వ్యర్థంగా గడిచిపోయినాయి. గడిచిపోయినందువల్లనే మళ్ళీ జన్మలు వచ్చినాయి. ఒక్కొక్కటి వ్యర్థమైపోవటం వల్లనే మళ్ళీ కొత్త జన్మ రావాల్సి వచ్చింది. కానీ అటువంటి స్థితి లేదు, ఉండదు ఇంకా. ఆ స్థితి ఎటువంటి వాళ్ళకి వస్తుంది అంటే ఈ ఈ సాధనంతా చేసినటువంటి అందరికీ వస్తుంది. సర్వే పరిముచ్యంతి అని ఒక గ్యారంటీ ఇచ్చి మనకు వేదమాత నాయన ఈ ప్రయత్నంలో ఉండి సిద్ధి పొందు అని చెప్తోంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. అయితే మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నిజానికి అది చిట్ట చివరి స్థితి. కానీ మనం ఇదంతా వెలుపల ఉంది అనుకున్నాం. నిజానికి వెలుపల ఉంది, వెలుపల మాత్రమే లేదు, లోపల కూడా ఉంది. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనే మంత్రం ఒకటి ఉంది. ఈ నారాయణుడు అనేటువంటి పరమాత్మ స్వరూపము అనేటువంటిది మనకు లోపల ఉంది, బయట ఉంది. లోపల బయట అనేటువంటి వ్యవహారము అజ్ఞానం చేత కలిగిందే కానీ నిజానికి లోపల బయట అనేది లేదు. కానీ మనం పరిమితమైనటువంటి శక్తితో కూడి మాట్లాడుతున్నాం గనక మన దేహం లోపల ఉంది, దేహానికి వెలుపల కూడా ఉన్నది. రెండు చోట్ల లౌకికమైనటువంటి ఏ వస్తువు ఇట్లా ఏకకాలంలో 2 స్థానాల్లో ఉండటం అనేటువంటిది సంభవించదు. నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే బెంగళూరులో లేను, విశాఖపట్నంలో లేను, ఢిల్లీలో లేను. అంతదాకా ఎందుకు, మా ఇంట్లో ఉన్నాను అంటే పక్క ఇంట్లో లేను. కానీ భగవంతుడు అట్టా కాదు, పరమాత్మ ఆ స్థితి అట్టా కాదు. ఆయన ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని పోతన గజేంద్ర మోక్షంలో మనకు చాలా చక్కగా ఈ రహస్యాన్నే మామూలు మాటల్లో చెప్పాడు. మనం ఏమనుకుంటున్నాము, ఇందాక ఉదాహరణ తీసుకుందాం.
వెంకటేశ్వర స్వామి వారి రూపంలో పరమాత్మ అనేటువంటిది ఏడుకొండల మీద, తిరుమల గిరి మీద, ఎక్కడో గుళ్ళో అనేక ప్రాకారాలు దాటిన తర్వాత అక్కడే ఉన్నాడు అనేటువంటిది నిజానికి చెప్పాలంటే అజ్ఞాన స్థితి. అయితే ఈ అజ్ఞానము తొలగించుకుంటే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు. అదే గజేంద్రుడి రూపంలో చెప్పినటువంటి మాట, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు. ఎక్కడో ఒక్కడే ఒక్కచోటనే ఉన్నాడు అనుకునేవాడు హిరణ్యకశిపుడు. అన్ని చోట్ల ఏకకాలంలో ఉన్నాడు, ఏకదేశంగా ఉన్నాడు అనుకునేటువంటి వాడు ప్రహ్లాదుడు. మనం హిరణ్యకశిపులం కాకూడదు, ప్రహ్లాదులం కావాలి. కాబట్టే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అనేటువంటి మాట చెప్తోంది భారత గ్రంథం. ఇతిహాసాలు, పురాణాలు, కథలు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు వాళ్ళు ఏదో అవస్థలు పడ్డారు, మొత్తానికి సిద్ధి పొందారు అనుకుంటే మనకేం ఒరుగుతుంది అనుకోండి, మనకేం ఒరుగుతుందండి? మనం మన పంట మనం పండించుకోవాలి. అందుకని మనము ప్రహ్లాదులమైపోవాలి, మనము గజేంద్రులమైపోవాలి. ఆ గజేంద్రమై అయిపోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు ఈ శృతి మాత, వేదమాత మనకు అందిస్తోంది. దాన్నే ఇంతవరకు బాహ్య ప్రదేశంలో ఉన్నట్టుగా తెలియజేసినటువంటి ఆ పరమాత్మతత్వాన్ని నీ లోపల కూడా చూడు అని ఈ మంత్రం చెప్తోంది. దహరం విపాపం పరమేస్మ్యభూతం యత్పుండరీకం పురమధ్య సంస్థం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం. ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రము. చాలా ఉపనిషత్తుల్లో కూడా వస్తూ ఉంటుంది. దహరం, దహరం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. అంటే ఏదో ఒక పదార్థం లాగానో, సూదిలాగానో, సూది బెజ్జంలాగానో కనిపించేది కూడా కానటువంటి సూక్ష్మమైనటువంటి దహరం. తర్వాత విపాపం, ఏ దోషము మాలిన్యము లేనటువంటి. అద్దము నిర్మలంగా ఉంటే తప్ప మన ప్రతిబింబాన్ని ఉన్నది ఉన్నట్టుగా కనిపించదు. అద్దం మీద మరకలు ఉంటే మన ప్రతిబింబం మీదనే ఆ మచ్చలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మన ముఖంలో ఉండవు, కానీ అద్దంలో ప్రతిబింబంలో అవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విపాపం, అద్దంలాగా మన హృదయాన్ని ఏ విధమైనటువంటి మరకలు, మాలిన్యాలు, అపవిత్రమైనటువంటి భావాలు మొదలైనవి లేకుండా చేసుకోవాలి. విపాపం పరమేస్మ్యభూతం. పరవేస్మ్యభూతం అనేదానికి ఛందస్సుకి సంబంధించినటువంటి ప్రయోగం పరమేస్మ్యభూతం అని. పర అంటే పరమాత్మకు, వేస్మ్య అంటే స్థానముగా అయినది. అంటే ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిజానికి ఇందాక అనుకున్నాం, ఇందుగలడు అందు లేడనే అనేటువంటి వాడిని ఎక్కడో మన గుండెకాయ లోపల ఒక చోటనే ఉన్నాడు అంటే మరొక చోట లేడని అనుకుంటున్నాం కదా అనేటువంటి భావన వస్తుంది కదా. ఆ భావన తప్పు. అందుకని మనం అంటే కర్మ లక్షణాలతో అజ్ఞానము తొలగక ముందు ఎక్కడో ఒక చోట మాత్రమే ఉన్నాడు అనుకునేటువంటి ఆ భావాన్ని కూడా మనం మనసులోకి పట్టించుకున్నట్టయితే ఆ భావన మన గుండెకాయ అనేది ఏమవుతుంది, పరుడైనటువంటి పరమాత్మకు వేస్మ అంటే గృహం, ఆవాసం, ఉండే చోటు అటువంటిది అయింది. ఇక్కడ చాలా చమత్కారంగా ఏమంటున్నారంటే అయింది అంటున్నారు. అయింది అంటే సిద్ధం కాదు, అంతకుముందు లేనిది కావటాన్ని అయింది అంటాం. కానీ అట్ట పరమాత్మ సిద్ధి అట్ట కాదు, అది నిత్యము సత్యము. మనం పొందేటువంటి జ్ఞానంలో భాగంగా అయింది అని చెప్తున్నారు. అంతేగాని అది ఎప్పుడూ సిద్ధమైన విషయమే, నిత్య సిద్ధమైనటువంటి విషయమే. పరమేస్మ్యభూతం, పరవేస్మ్యభూతం అని
పరుడైనటువంటి పరమాత్మకు వేశ్మ అంటే ఇల్లు, గృహం. మనం భద్రంగా ఏ ప్రమాదాలు రాకుండా ఉండడానికి మనం ఇల్లు నిర్మించుకుంటూ ఉంటాం. అలాగే దేవాలయాన్ని నిర్మించుకున్నాం. అటువంటిది అనమాట. అటువంటిది అంటే అదే కాదా అంటే అది నిజానికి అదే. కానీ మనకు జ్ఞానాన్ని పొందేటప్పుడు ఆ దేవాలయం లాంటి స్థితిని చెప్పక తప్పదు కాబట్టి ఆ మాట అన్నారు. పరమే స్మభూతం యత్ పుండరీకం. లోపల మన శరీరంలో రక్తము, చర్మము, రక్తము, మాంసము, అస్ అస్థి, ఎముకలు, మధ్య మొదలైనటువంటి వీటితో సప్త ధాతువులతో కూడినటువంటి ఈ శరీరంలో ఒక పుండరీకం ఉంది. పుండరీకం అంటే పద్మం. ఆ పద్మము ఎట్లా ఉందో ఇది వరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాను. పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అధో నిశ్యావి తత్స్యాంతే. లెక్కలు వేసి చెప్పారు, ఇక్కడి నుంచి జానుడి కిందికి, బొడ్డు దగ్గర నుంచి జానుడి పైకి అని. ఆ రకంగా ఉండేటువంటి ఆ హృదయం పుండరీకం ఏదైతే ఉందో దానిని గమనించండి. దాని మీద మీ భావనను నిలపండి. మీ దృష్టిని కాదు, అంటే చక్షురింద్రియ గోచరం కాదది. అది భావనకు మాత్రమే అందుతుంది. ఇప్పుడు ఇంద్రియాలన్నిటికీ ఉండేటువంటి ఒక అశక్తత ఏమిటి అని అంటే అవి పర విషయాలను చూస్తాయి. పరాంచి కాని వ్యతృణ స్వయంభూ అన్నారు. ఈ ఇంద్రియాలన్నీ కూడా బహిర్భాగంలో ఉండేటువంటి వాటిని చూస్తున్నాయి కానీ లోపల చుట్టల్లా పరాంచి కాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. ఓ కన్నా, నీవు లోపలికి వెళ్ళి ఈ లోపల ఒక పుండరీకం లాంటిది గుండెకాయ అనేది ఒకటి ఉందిట, దాన్ని చూడవే అని అంటే చూసే శక్తి దానికి లేదు. అందుకనే వ్యతృణత్ స్వయంభూ అన్నాడు. వ్యతృణత్ అంటే మోసం చేశాడు, మనని వంచన చేశాడు. ఏమిటి వంచన చేయటం అంటే ఏది తప్పనిసరిగా చూడాలో దాన్ని చూడగలని స్థితిని కల్పించాడు. ఏది పనికి మారిన విషయాలో వాన్ని మాత్రమే చూడగలిగేటువంటి ఏర్పాటు చేశాడు. అందుకని పరాంచి కాని యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. లోపల ఉండేటువంటి దాన్ని చూడలేడు. అయితే అసలు అది కంటికి కనపడేది కాదు కదా. చూడటము చూడకపోవటం అనేది ఎట్లా సంభవిస్తుంది అంటే చూడటం అంటే అనుభవించటము. చూడటం వేరు, అనుభవించటం వేరు. కాబట్టి పరాంచి కాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. కశ్చిత్ ధీర. ఇక్కడ ధీరుడు అంటే ధైర్యము, ముందు చొచ్చుకుపోయే గుణము అది కాదు. బుద్ధి విశేషము చేత రమించేటువంటి వాడు ధీర. ప్రత్యేగాత్మానం. ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క స్థితిని దాన్నే ప్రత్యేగాత్మ అంటారు, జీవాత్మ అంటారు. ప్రత్యేగాత్మానమైక్షత్ చూశాడు. ఆవృత్త చక్షు కళ్ళని లోపలికి మలుచుకున్నట్ట. అంటే అది భౌతికంగా కాదు, బాహ్య దర్శనం లేకుండా ఆంతర దర్శనం మీద మాత్రమే తపస్సు చేత ఒక స్థితిని సంపాదించడం ప్రత్యేగాత్మానం ఐక్షతు అనేదానికి, ఆవృత్త చక్షు అనేదానికి అర్థం అనమాట. ఆవృత్త చక్షు ఫలితం ఏమిటి అంటే అమృతత్వమిచ్చన్. అమృతత్వం సిద్ధిస్తుంది. అమృతత్వం అంటే మోక్షమే. కాబట్టి యత్పుండరీకం ఎక్కడుందది? పురమధ్య సంస్థం. పురం అంటే దేహం. ఆ దేహం యొక్క మధ్యలో భాగంలో గుండెకాయ అనేటువంటి చోట ఉన్నది. సంస్థం చక్కగా ఏమీ అయిపోకుండా జాగ్రత్తగా ఉన్నది. పురమధ్య సంస్థం తత్రాపి దహరం. అది గుండెకాయ మామూలుగా పద్మం మొగ్గ ఇంత సుమారుగా ఎంత ఉంటుంది. అధో నిశ్చయ అని అధోముఖం అని అన్నారు కదా, అలా ఉన్నది. ఏదో ఒక పిడికెడు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది మొదట దహరం అని అన్నారు. దాంట్లో మళ్ళీ దహరం అంటే ఇంకా సూక్ష్మాకారంగా, దాన్నే
నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మా స శివః స హరిశ్చేంద్రः సోక్షరః పరమస్వరాట్ అనేటువంటి మంత్రాలు చెప్పారే, అది ఆ స్థితికి వెళ్ళాలి. అది తత్రాపి దహరం, అక్కడ కూడా అంటే ఇందాక చెప్పిన సూక్ష్మం కంటే ఇంకా సూక్ష్మమైనటువంటి అది ఎలా ఉంటుంది అంటే గగనం అన్నాడు. గగనం అంటే ఏమీ కనపడేది కాదు, ఇంద్రియ గోచరమయ్యేది కాదు. ఆకాశం, ఆకాశము ఆకాశము అని అంటున్నాం, కానీ ఆకాశం యొక్క స్వరూపం ఉందండి. ఆకాశం అనేది మనకి ఏ ఇంద్రియానికైనా తెలియవస్తుందా? ఒక్క శ్రవణేంద్రియానికి మాత్రం తెలియవస్తుంది. ఆకాశం తెలియరాదు, ఆకాశ లక్షణమైనటువంటి నాదం తెలియవస్తుంది. నాదము ద్వారా ఆకాశం ఉంది అనే విషయం తెలుసుకుంటాం. అది ఇంద్రియ గోచరం కాదనమాట. తత్ర, అందుకనే గగనం అన్నారు. ఆ పరమాత్మ లక్షణం అనేటువంటిది ఏమీ ఇంద్రియ గోచరం కానిది అనేటువంటి అర్థంలో ఇక్కడ గగన శబ్దాన్ని వాడారు. గగనం, ఇటువంటి స్థితిని ఎప్పుడైతే అనుభూతికి తెచ్చుకుంటాడో సాధకుడు, అప్పుడు వాడికి ఏ స్థితి కలుగుతుంది అంటే విశోక స్థితి కలుగుతుంది. విశోకం విగత శోక లక్షణం. శోకం అంటే ఈ శరీరాన్ని అంతటినీ కూడా తపించేసేయటం. అంటే మనకి ఏదైనా కోపమో దుఃఖమో వచ్చినప్పుడు నాకు ఒళ్ళు మండిపోతోంది అంటూ ఉంటాను చూడండి. ఒళ్ళు మండిపోవటం అంటే ఏదైనా ఒక తాటాకులు, ఎండిపోయిన తాటాకులకి నిప్పు పెడితే మండినట్టుగా మండుతుందే మన దేహము. కానీ మనం ఆ మాట అంటున్నాం. కోపం వచ్చినప్పుడు కూడా నాకు ఒళ్ళు మండిపోతాను అని అంటాం. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా శోకాగ్ని చేత ఒళ్ళు కాలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కాలిపోవటం అంటే బూడిదైపోయి రాలిపోయి ఈ స్థితి ఏమీ కనపడకుండా పోవటం కాదు, దానికి సదృశ్యమైన స్థితి, దానిని వంటి స్థితి. కాబట్టి విశోక, శోకరహితుడైనటువంటి వాడై, తస్మిన్, ఆ పుండరీకములో లోపల అతి సూక్ష్మాకారంలో ఉన్నది అని తెలియవచ్చేటువంటి దాని మీద మనస్సు పెట్టి తత్ ఉపాసితవ్యం, దానిని ఉపాసించాలి. ఉపాసించటం అంటే అర్థం ఏమిటి? ఆస, ఉప అంటే దగ్గరగా, ఆస అంటే కూర్చోటం, అక్కడే ఉండిపోవటం. ఉపాసన అనే మాటకు అర్థం ఏమిటంటే లోకల్లో ఏదో పూజలు చేశారు, ఉపాసన చేశారు అనేటువంటిది కొంచెం స్థూల దృష్టితో అంటూ ఉంటారు. కానీ నిజానికి ఉపాసన అంటే అర్థం ఏమిటంటే మళ్ళీ మామూలు మాటే, అద్వైత స్థితి. ఉపాసన అంటే ఏ పరమాత్మను మనం ఉపాసిస్తున్నామో ఆ పరమాత్మతో ఒక్కటైపోవటం, రెండవది లేకుండా ఉండేటువంటి స్థితి. ఒక చలివిడి ముద్ద ఉందనుకోండి, ఆ చలివిడి ముద్ద అనేటువంటి దానిలో ఒక పెద్ద ముద్దను దాన్ని, ఓ చిన్న ముద్దను దాన్ని వేరుగా చేసామనుకోండి. చేసిన తర్వాత ఆ ముద్దను ఈ ముద్దను రెండు ఒకటి చేసి బాగా మెదిపి ఒక్కటిగా చేసి ఇదిగో అని లోకానికి చూపించాం. ఆ రకంగా ఏ పరమాత్మ ఎందైతే నేను భిన్నమైన స్వరూపమైన వాణ్ణి అనేటువంటి భావన ఉన్నటువంటి జీవాత్ముడు ఏకమైపోతాడో దాని పరమార్థమే ఉపాసన. తదుపాసితవ్యం యో దహరం విపాపం పరమేస్మ్యభూతం యత్పుండరీకం పురమధ్యసక్తం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. యో వేదాదౌ స్వరః ప్రోక్తః, వేద ఆదౌ, వేదమునకు ఆదియందు,
ఆది అంటే నిజానికి వేదానికి ఆది లేదు. కానీ లోక వ్యవహార స్థితిని బట్టి ఆది ఉంది అని అనుకుంటున్నాం. కానీ అవి దానికి ఆది, మధ్య, అంతము లేదు. ఉంటే అది వస్తువవుతుంది, లోకమవుతుంది, నశ్వరమవుతుంది. కాబట్టి యో వేదాదౌ ఆది అనే శబ్దం ఇక్కడ మనకు చెప్పడం అనేటువంటిది ఒక జ్ఞానం కలిగించడానికి సాధనంగా మాత్రమే గాని దానికి వేదాలకు ఆది లేదు. వేదము అనాది, అనంతము. దానికి పుట్టుక, స్థితి, వెళ్ళిపోవటం అనే 3 స్థితులు లేవు. కనుక కాకపోతే మనకు తెలియటం కోసము మనకుండేటువంటి స్థితిని దానికి కూడా భావన చేసినట్టుగా చెప్పవలసి వచ్చింది కనుక వేదాదౌ స్వరః ప్రోక్తః. స్వరం, ఒక నాదం. మన నోట్లో నుంచి మాట్లాడుతున్నాం. అసలు ఈ నాదము అనేదాన్నే చూడండి, గమనించండి. దీని నోట్లో నుంచి వెలువడేటువంటి నాదము అనేటువంటిది వినేవాని యొక్క చెవుల గుండా వాని హృదయంలోకి వెళ్ళటం అనేటువంటి దానికి ఆ వాహిక మొదలైనటువంటివి ఏమున్నాయండి? మామూలుగా కరెంటు రావటానికి విద్యుత్ తంత్రులు మొదలైనవి కావాలి. ఈ నోట్లో నుంచి వచ్చేటువంటి నాదము అనేటువంటిది అవతల వాళ్ళ హృదయాల్లోకి లోపలికి చెవుల ద్వారా వెళ్ళటం అనే దానికి వాహిక ఏమిటి అసలు? అదే ఆకాశం అన్నారు, అదే గగనం అన్నారు. దానికి స్వరూపం లేదు. దానికి స్వభావం మాత్రమే ఉంది. ఏమిటా స్వభావం అంటే నాదగుణం అనేటువంటిది. కనుక యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. ఇది చెప్పబడింది వేదాంతంలో చక్కగా కుదురుకొని ఉన్నది. వేదాంతే చ ప్రతిష్ఠితః. వేదాంతమునందు చక్కగా కాలు తన్నుకొని ఎవ్వరు ఎటువంటి ప్రయత్నం చేసినా తొలగిపోవటానికి వీలు లేకుండా నిలదొక్కుని ఉన్నది. ప్రతిష్ఠిత అంటే అట్లాగే దేవాలయ ప్రతిష్ఠ అంటూ ఉంటాం. విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అనేకమైనటువంటి మంత్ర తంత్ర యంత్రాలతో వెంకటేశ్వర స్వామి వారి లాంటి వాళ్ళని ప్రతిష్ఠ చేశారు. ఒకసారి ప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి మళ్ళీ రూపాంతరం కానీ లేకపోవటం కానీ జరగదు. మామూలుగా లౌకికంగా ఏదైనా జరిగినట్టుగా కనిపించినా అది తొలగిపోదు. ఒక దేవాలయం ఏదైనా ప్రమాదవశాత్తు కూలిపోవచ్చు కానీ అందులో ఉండేటువంటి విగ్రహము మొదలైనటువంటివి రూపాంతరం చెందొచ్చు కానీ ఆ దేవ భావన అనేదాన్ని ఎవడు కదిలించగలడు? ఏ ప్రకృతి విలయం కదిలించగలదు? అనేకమైన ప్రళయాలు అయినాయి. కానీ దేవభావన అనేటువంటిది అట్లాగే ఉంది కదా. ఆ స్థితినే ప్రతిష్ఠిత అనేటువంటి మాట చెప్తుంది. యో దయవాదౌ యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య. అందుకనే చెప్తున్నారు తస్య ప్రకృతి లీనస్య. ఇది చాలా అద్భుతమైన మాట, చాలా జాగ్రత్తగా గమనించవలసింది. ఇక్కడ ప్రతిష్ఠిత అని ఒక చోట కదల్చటానికి వీలు లేకుండా కుదురుకున్నది అని చెప్పిన తర్వాత ఇంకొక మాట అంటున్నారు. ఏమిటి చెప్తున్నారంటే అది ప్రకృతి లీనమై ఉందిట. ప్రకృతి అంటే అర్థమేమిటి? ప్రకృతి అంటే పంచభూతాల సమాహారం. సూర్యచంద్రుడు మొదలైనటువంటి 8 అష్టతనువులు అని అన్నారే. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, లేకపోతే మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటివి 5. ఈ దేహము 5 భూతాలు: భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి. భగవద్గీతలో భూమి రాపో అనలో వాయు మనో ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ. 8 విధాలుగా నా ప్రకృతి పంచుకుని ఉన్నది అని భగవంతుడు చెప్పాడు చాలా స్పష్టంగా. ఇది మన అనుభవంలో కూడా ఉన్నది. అదే ఇక్కడ ప్రకృతి లీనస్య. ఈ ప్రకృతి అన్నిట్లోనూ
విడివిడిగా చూస్తే ఇది భూమి, ఇది నీరు, ఇది మనస్సు, ఇది బుద్ధి. ఈ అన్నిటి సమాహారాన్ని కలిస్తే అదే పరమాత్మ చైతన్యం. అదే లీనమైపోవటం. ప్రకృతి లీనస్య, ఆ ప్రకృతి లీనస్య, ప్రకృతిలో కలిసిపోయి ఉన్నటువంటి దానికి కూడా కొంచెం అవతలగా, అవతలగా అంటే భిన్నంగా ఉన్నట్టుగా భావింపబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయనే మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడు అంటే పరమాత్మ అని మనం ఎవరినైతే అంటున్నామో, బ్రహ్మము అని ఎవరినైతే అంటున్నామో, ఆ ఆ సనాతనుడు అని ఎవరినైతే అంటున్నామో, పూర్ణుడు అని ఎవరైతే అంటున్నామో, మహేశ్వరుడు అనేటువంటి మాటతో ఎవరిని వ్యవహరిస్తున్నామో, ఇంకా అనేకమైనటువంటి వేదాంతంలో ఉండే పర్యాయ పదాలు పరమాత్మకు సంబంధించి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మహేశ్వర అనే శబ్దంలో యథార్థములు అయిపోతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. యః పరస్స మహేశ్వర, ఎక్కడైతే ఆ పరమేశ్వరుడు అనేటువంటి వాడు ఇంకా భావనకు వస్తాడు, అంటే ఏదో శివాలయాల్లో లింగ స్వరూపంగా, మరి విష్ణువాలయాల్లో విగ్రహ స్వరూపంగా, ఇతరమైనటువంటి ఆ గోవు మొదలైన వాటిల్లో దేవలక్షణాలు కలిగినటువంటి స్వరూపంగా, వృక్షాల్లో మరొక రకంగా విభూతి యోగం అని భగవద్గీతలో చెప్పారే, యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితమేవ తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్పారే, ఆ విధంగా సర్వత్రా పరిదృశ్యమానమయ్యేటువంటి ఆ మహేశ్వరుడు, భావనకు వచ్చేటువంటి పరమేశ్వరుడు ఈ స్వర రూపంలో, ఆకాశ రూపంలో, ఈ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థులైనటువంటి వాళ్లకు అనుభవానికి వస్తాడు. యః పరస్స మహేశ్వర అని పరమాత్మ స్థితిని, పరమాత్మ ఉండేటువంటి ఒక చోటును మనం అల్ప శక్తిమంతులం గనక ఎక్కడో ఒక చోట నిర్దేశించి చూపించాలి గనక, ఇది వరకు మనం చాలాసార్లు అనుకున్నాం దిక్ ప్రదర్శనం అని. అంటే ఈ బొటనవేలు 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండేటువంటి దీంతో ఇది తూర్పు దిక్కు అని చూపిస్తూ ఉంటాం. తూర్పు దిక్కు యొక్క వైశాల్యం ఎంత? కొన్ని లక్షల చదరపు మైళ్ళు ఉంటుంది. దాన్ని ఆ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండేదానికి అలాగే దిక్ ప్రదర్శనంగా చూపిస్తోంది ఈ మంత్రం పరమాత్మ యొక్క తత్వాన్ని. అంటే నిజానికి చూపించటం అనేటువంటిది సంభవించదు. ఎందుకనంటే అది దృశ్యం తన్నస్యం అన్నారు కనుక, చక్షురింద్రియ గోచరం అయితే నశించేటువంటి స్వభావం కలిగింది కనుక భావనాత్మకంగా తెలుసుకోవటానికి ఈ దిక్ప్రదర్శనంగా చూపించడం అనమాట. దాన్నే మహేశ్వరుడు అనే పేరుతో చెప్పారు. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః. కాబట్టి ఇక్కడ ఈ మంత్రాలన్నిటిలోనూ సారభూతమైనటువంటి విషయం ఏమిటంటే, జీవాత్మ ఒకడు, పరమాత్మ ఒకడు ఉన్నాడు, రెండుగా ఉన్నాయి అనుకోవటము భ్రాంతి, అజ్ఞానం. జీవ బ్రహ్మ ఐక్యము అనేటువంటిది సత్యము, పరమసత్యము. ఆ పరమసత్యాన్ని అత్యంతమైనటువంటి పటిష్టమైనటువంటి యుక్తుల ద్వారా మనకు తెలియజేయటానికి సమర్థమైనది ఒక్క ఉపనిషత్తు మాత్రమే. ఇంకా దేనికి అటువంటి శక్తి ఉండదు. మనము అందులో నిక్షిప్తమైనటువంటి పరమ రమణీయమైన ఆ మహార్థాలన్నింటినీ కూడా మనం జీర్ణం చేసుకుని భావన చేసుకుంటూ దాంట్లో ఉపాసనా మార్గంతా దాంట్లో ప్రవేశించినట్లయితే అనేక పర్యాయాలు చెప్పుకున్నాం మనం. నది సాగరంలో కలిసినట్టుగా, నది సముద్ర స్పర్శ ఉన్నంత వరకే నది అనే వ్యవహారం.